దాదాపుగా 110 రోజుల పాటు ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న తెలుగు లోగిళ్లలో ఒక హౌస్ హోల్డ్ నేమ్ అయింది శివన్న. బిగ్ బాస్ జరిగిన రోజులు బిగ్ బాస్ హౌస్లోనే కాదు, ప్రతి తెలుగింటిలో కూడా తమ ఇంట్లో పిల్లాడిగా, ఒక అన్నగా, ఒక బాబాయిగా ఓన్ చేసుకుని శివన్న శివన్న అంటూ కలవరించారు. ఆయనకి చేయి నొప్పి వస్తే అభిమానులు బాధపడ్డారు, ఆయన ఆనందపడితే అభిమానులు నవ్వుకున్నారు. సో ఒక కామన్ మ్యాన్ని గెలిపించాలి అనేలా తాను కింగ్గా కాదు కింగ్ మేకర్గా ఉండాలనుకున్నాడు. పేరు శివాజీ, కానీ శివాజీ చక్రవర్తిలా కాకుండా సమర్థ రామదాస్ గురువులాగా మెచ్యూర్డ్గా పెద్దరికంతో బిహేవ్ చేసి అందరి మనసులు చూరుకున్నారు శివాజీ. బిగ్ బాస్ విన్నర్ కాదు, బిగ్ బాస్ విన్నర్ కంటే కూడా ప్రజల హృదయాల్లో అభిమానాన్ని సంపాదించుకుంటాను అని తన కుటుంబం వచ్చినప్పుడే ప్రకటించాడు. అంటే ముందే డిసైడ్ అయ్యాడా? సో అందరూ ఇప్పటివరకు కూడా హీరో శివాజీ శివాజీ వాజీ వాజీ శివాజీ అంటూ ఉండేవారు. తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తోందంటూ తాను ప్రచారం చేసిన పార్టీనే విడనాడి దానికి వ్యతిరేకంగా పోరాడి అనేక రకాల ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అనేక ఒత్తిళ్ళు, కేసులను ఎదుర్కొని కూడా నిలబడి తన సినిమా కెరీర్ను కూడా పణంగా పెట్టినటువంటి వ్యక్తి, అగ్రెసివ్గా ఉండేటటువంటి శివాజీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా, మెచ్యూర్డ్గా అందరికీ కనిపించారు. అంటే శివాజీతో 2-3 దశాబ్దాలుగా సాన్నిహిత్యున్న మాలాంటి వారికి తెలుసు అతను ఎప్పుడు ఇలాగే ఉంటాడని. కానీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాతే అర్థమైంది శివన్న రియల్ క్యారెక్టర్ ఇది అని. సో శివాజీ మనతో ఉన్నారు, వారితో మాట్లాడతాం. శివాజీ అనాలా శివన్న అనాలా? ప్రజలు ఇచ్చిన పేరే అనండి మూర్తి గారు, శివన్నే. నాకు పులకరిస్తుంది ఆ మాట అంటే. ఎవరన్నా కూడా నాకు పులకరించేది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా నేను ఎక్కడ కనపడ్డా శివన్న 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 అన్నప్పుడు శివాజీ ఎరా అయిపోయింది, శివన్న ఎరా స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు శివన్నే, ప్రజలు ఇచ్చిన పేరు శివన్నే. ఇక నుంచి నేను అందరిని కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే శివన్నగానే పిలవండి, నాకు తృప్తిగా ఉంటుంది. నన్ను దగ్గరగా ఆప్యాయంగా పిలిచినట్టు అనిపిస్తుంది. లేదంటే గౌరవాలు, ఇచ్చిపుచ్చుకోటాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ పక్కకి వెళ్ళిపోయి ఒక ఇంట్లో మనిషిగా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా నాకు ఒక్కోసారి ఏమనిపించేది తెలుసా మూర్తి గారు, నాగార్జున గారు కూడా ఫ్లోలో శివన్న అనేవాడు. ఏంటి బాబు గారు కూడా ఇలా అంటున్నారు, కానీ బాగా అనిపించేది లోపల శివన్న అంటే. సో గాడ్ గిఫ్ట్ అండి. అందరి మనసుల్లో మనస్ఫూర్తిగా శివన్న అని పిలవటం అనేది నా గాడ్ గిఫ్ట్. ఇక నుంచి నా సినిమా పేరు కూడా శివన్నే, స్క్రీన్ నేమ్ కూడా శివన్నే. ఇంకా లేదు శివాజీ అనేది సంతకాల్లో ఉంటుంది. కానీ ఇంకా నుంచి నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ కూడా చేసుకుంటున్నాను అందరికీ. ఎందుకంటే ఆ పేరుతోటి నాకు గౌరవం వచ్చింది. ఆ గౌరవాన్ని నా జీవితకాలం నిలుపుకోవాలనే ఉద్దేశం నాకు ఉంది. కాబట్టి ఇంక నుంచి నన్ను శివన్న అని పిలిస్తే అబ్బా చాలా తృప్తిగా ఉంటుంది మూర్తి గారు. సో బిగ్ బాస్ అనే విన్నర్ అవార్డు కంటే జీవితంలో మీ పేరునే మార్చేసింది బిగ్ బాస్, శివన్న. సో ఇది ఎక్కువ మీకు ఆనందాన్ని ఇచ్చారు. చాలా చాలా ఆ పేరు ఆ బిగ్ బాస్కి వచ్చే దానికంటే కూడా ఆ ప్రైజ్ మనీ, ఆ ప్రైజ్, ఆ మొమెంటో కన్నా కూడా శివన్న అనే పేరు. మొమెంటో ఎప్పుడన్నా ఇంట్లో చూస్తే కనపడుద్ది, లేదంటే డబ్బులు అవసరాలకు ఉపయోగపడతాయి. కానీ శివన్న అనే పేరు ఒకటి చిరస్థాయిగా నిలిచిపోయిందంటే దాన్ని మించి ఏముంటుంది మూర్తి గారు గెలవడం. బిగ్ బాస్లోకి వెళ్ళాలని మీకు ఎందుకు అనిపించింది? మామూలుగా మీ వ్యక్తిత్వాన్ని చూస్తే ఆ బిగ్ బాస్ హౌస్లో సెట్ అవుతారు, అదంతా రియాలిటీ అయినా స్క్రిప్టెడ్ అని రకరకాల పేర్లు వచ్చినాయి గతంలో. మీరు ఎందుకు వెళ్ళాలనుకున్నారు అసలు? మూర్తి గారు ఒకటైతే నిజం, 100% స్క్రిప్టెడ్ కాదండి. ఇక్కడ బిగ్ బాస్ని అర్థం చేసుకోవటంలో కొంతమంది కంటెస్టెంట్లు తప్పు చేశారు. కానీ బిగ్ బాస్ రియాలిటీ షో అనేది అది ఒక జీవిత పాఠశాల. మళ్ళీ చెప్తున్నా, అది ఒక జీవిత పాఠశాల. నాకు ఎందుకు వెళ్ళాలి అని అనిపించిందంటే, జనరల్గా ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉండి ఒక 10 సంవత్సరాల పాటు సినిమాకి దూరంగా ఉండి మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఎట్లా రావాలరా అని అనుకుంటున్న పరిస్థితిలో ఒక కాల్ వచ్చింది, బిగ్ బాస్కి మేము అనుకుంటున్నాం, మీరు చేస్తారా అని అనుమానంగా అడిగారు. ఒక పావు గంట తర్వాత చెప్తాను అని చెప్పి అని ఫట్మని ఇంట్లో వాళ్ళని అడిగాను.
వాళ్ళు వద్దన్నారు. మా చిన్నోడైతే వాడైతే మరీ కిండల్ చేశాడు. అయినా సరే అప్పుడు అనుకున్నా వాడు కిండల్ చేసి నాకు నువ్వు ఆడలేవు అన్నాడు. సో అక్కడ ఒక చిన్న ఆడలేదు కొడుకు నువ్వు ఆడలేవు అని అంటే ఎట్లా ఊరుకుంటాం. సో అది సరదాగానే అనిపించి మా ఆవిడతో అంటే చివరికి ఎట్లాగో వినడు, చెప్పినా వినడు, వెళ్ళాలనుకుని ఫిక్స్ అయిపోయిన తర్వాత మనం ప్రభుత్వాలకే భయపడలేదు. ఇంకా పాపం ఎప్పుడు కూడా ఇంట్లో ఉండే మనిషి మనకి సర్వస్వతంత్రం ఉంటుంది కాబట్టి ఎందుకు లేదో సరే పోతే పో కానీ ఫస్ట్ వారంలో ఇంటికి రాకు, 4 వారాలు ఉండిరా అని చెప్పింది మా ఆవిడ. 10 వారాలు ఉంటాను ఇక అభ్యంతరమా అన్న. సరిలే అంది. ఆ తర్వాత వాడు మా చిన్నోడు వాడిది మామూలే. అలా నేను అప్పుడు నేను వీళ్ళందరితో మాట్లాడటానికి ముందు నాకు అనిపిస్తుంది ఎస్ భగవంతుడే నా ఆలోచనల్ని, ఎందుకంటే పిల్లలు అడిగిన కోరిక అండి మూర్తి గారు ఇది. మాకు ఊహ తెలియని వయసులో నువ్వు యాక్ట్ చేసావు, ఇప్పుడు చేయనా నా ఒకసారి అని అడిగాడు మా పెద్దోడు చిన్నడు. ఇప్పుడు మిస్ అమ్మ లాంటి రేంజ్లో హీరోలుగా మీరు ఉన్నప్పుడు మీ పిల్లలు చిన్నపిల్లలండి. సో వాళ్ళకి ఇక నాకు అనిపించింది వాళ్ళు చెప్పలేక చెప్పారు, ఎట్లరా ప్రెస్ మీట్ పెట్టలేను, ఎక్కడో చిన్న ఇది ఉంటుంది, ఇన్ని సినిమాలు చేసినా కూడా నేను ప్రెస్ మీట్ పెట్టాలా, నేను మళ్ళీ చేస్తాను అని అడగాల, నా దగ్గర టాలెంట్ ఉంటే వస్తారు కదా అని అనుకున్నా. ఆ సందర్భంలో వచ్చిందే బిగ్ బాస్. నాకు తెలుసు భగవంతుడే పంపించాడు ఇది. నేను ఎప్పుడు ఒక బాధలో ఉండేవాడిని మూర్తి గారు, ఏంట్రా ఇది, నాకు వచ్చిన దాన్ని నేను నలుగురితో పంచుకున్నాను, నా చుట్టూ ఉన్న వాళ్ళతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అందరితో పంచుకున్నానే, నాకు ఇది ఎందుకు దూరం అవుతుంది అని చాలా బాధపడేవాడిని మూర్తి గారు. నేను ఎందుకు జనం నన్ను ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదు అని నేను బాధపడేవాడిని మూర్తి గారు. వాటన్నిటికీ దేవుడిని ఎప్పుడు అడిగేవాడిని, ఏంటి నాలో లోపం ఏంటి, నేనేం తప్పు చేస్తున్నాను, ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చినా ఇగిపోయినా, అయ్యా మనం బయట పని చేస్తే మనకి ఎంత డబ్బులు వస్తాయని ఆలోచించుకొని ప్రొడ్యూసర్ కష్టపడి సినిమా తీస్తున్నాడు, ఎంత ఇస్తే అంత, సరే అన్న నాకు కథ ఉంది నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నానని ఎవరు వచ్చినా, లేదు ఫెయిల్యూర్ అయిన డైరెక్టర్లు వచ్చి నా దగ్గరకు వచ్చి నాతో ట్రావెల్ అయిన తర్వాత వాళ్ళని కూడా మళ్ళీ డైరెక్టర్లుగా వాళ్ళకి లైమ్ లైట్ వచ్చింది, భగవంతుడు ఇచ్చాడు, నేను ఇవ్వాల. అలా నాకు వచ్చిన దాన్ని పంచుకున్నాను. నేను ఎందుకే నాకంటూ ఓ రోజు ఇవ్వవా నువ్వు, ఇంతేనా ఈ జన్మ సారీ అని అనుకునేవాడిని. దానికి భగవంతుడే పంపాడేమోలే, వెళ్దాం చూద్దాం. బిగ్ బాస్ రియాలిటీ షో నేను కూడా ఎప్పుడు చూడలేదు మూర్తి గారు. లాస్ట్ సీజన్ మాత్రం నాగార్జున బాబు గారికి చూసేవాడిని. చూసినప్పుడు చాలా ఏమైంది దీంట్లో ఏముంది, తప్పు చేస్తేనే కదా తిడతారు, వెళ్దాం అని ఫిక్స్ అయిపోయి వెళ్ళా మూర్తి గారు. అందులోకి హౌస్లోకి ఎంటర్ అయ్యేదానికి దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. నాగార్జున గారు తిట్టినా పర్లేదు అనుకున్నారు, ఎందుకంటే ఫస్ట్ మీ కెరీర్ స్టార్ట్ చేసింది అక్కడ కదా, అందుకనే బాబు గారు అంటుండేవారు. అంటే ఈ జనరేషన్ తెలియని విషయం ఏంటంటే మూర్తి గారు, నాగార్జున బాబు గారు చదువుకొని ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, అమెరికాలో చదువుకొని ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన అందరూ ఇక్కడ బాబు గారు అనే పిలిచేవాళ్ళు. మన జనరేషన్కి తెలుసు ఆయన స్టూడియోలో ఎలా పిలుస్తారు ఏంటి అందరూ అనేది, ఇండస్ట్రీలో అప్పుడు ఆ టైంలో ఎలా పిలుస్తారు, డైరెక్టర్లు వచ్చినా సరే బాబు గారు చిన్నబాబు అనేవాళ్ళు, ఎక్కువ చిన్నబాబు గారు అనేవాళ్ళు అందరూ. సో అది అలవాటైపోయింది మాకు అందరికి కూడా. సో ఇప్పుడున్న వాళ్ళకి తెలియదు, కొంతమంది పాపం మన జర్నలిస్ట్ సోదరులు కూడా అదేంటిది రాచరికంలో ఉన్నామా అక్కడ ఉన్నామా ఇక్కడ ఉన్నామా అని చెప్పి పాపం ఆ మీద అభిమానంతోనే, మళ్ళీ కాదు అదేంటంటే నేను ఇవ్వాల్సిన గౌరవం అది నా క్యారెక్టర్. నేను ఇవ్వకపోతే ఆ గౌరవం ఇవ్వకపోతే నేను మనిషిని కాదు. అందరికోసం నాకు సార్ అంటే వాళ్ళకున్న చనువు అది, నాకున్నటువంటి అభిమానం ఇది. అదే స్టూడియోలో నా కెరీర్ మొదలైంది, అదే స్టూడియోలో నాకు నిజంగా రీఎంట్రీ కూడా మళ్ళీ అదే స్టూడియోలో. చూడండి డెస్టినీ ఎలా ఫామ్ అయ్యింది. చంద్రబాబు టైటిల్తో ఆయన సినిమా కూడా హీరోగా వచ్చాడు. అసలు ఆయన అలాగే అంతే పిలిచేవాళ్ళండి, అదే పిలుపు. వీళ్ళు ఇప్పుడు నాకు సార్ అంటున్నారు కానీ ఆయన అసలు పేరు అదే బాబు గారు. ప్రతి వాళ్ళు కింద స్వీపర్ల దగ్గర నుంచి సూపర్ ప్రొడ్యూసర్ల దగ్గర కూడా ఎవరైనా బాబు గారు బాబు ఇలా మాట్లాడేవాడు. సో అదే గౌరవం మనం వద్దంటే ఎక్కడ పోద్ది, కొత్తగా తెచ్చుకుని ఆడబెట్టుకుంటాం. తెలుసు మీ బిగ్ బాస్ హౌస్ మేట్స్ అంతా కూడా ఈయన బురుడి కొట్టిస్తున్నారేమో నాగార్జున గారిని బాబు గారు అనుకుని కూడా వెనక బ్యాక్ పిచ్చింగ్ చేసినట్టున్నారు కొన్ని డైలాగులు. చూడలేదు మూర్తి గారు, చేసే ఉండొచ్చు అనుకుంటారు కదా సహజంగా. బయట ఉన్న వాళ్ళు ఎలా అనుకున్నారో హౌస్ మేట్స్ కూడా అనుకోవచ్చు, ఇదేంటి పద్దాకలు బాబు గారు అని అంటున్నారు. నాకున్నటువంటి నా రిలేషన్షిప్ ఆ స్టూడియో తోటి ఆ కాంపౌండ్ తోటి ఉన్న దాన్ని బట్టి మేమిచ్చిన గౌరవం అది, అంతేగాని క్యారెక్టర్ మసాజ్ చేసే క్యారెక్టరా చెప్పండి. అదే కదా. ఒకవేళ నేను బాబు గారిని ప్రశ్నించాల్సి వచ్చినా కూడా
నాకు అక్కడ కనపడేది బిగ్ బాస్ బాబు గారు కాదు. ఒక ఎపిసోడ్లో వేశారు కదా, నాగార్జున గారిని కూడా వేసుకున్నారు. నేను వేసుకోవడం నా బాధ చెప్పాను. అదే అదే లైఫ్లో ఎప్పుడు ఆయన వేసుకోవడం అనేది ఉండదండి. అంటే ఒక హోస్ట్ ఏం మాట్లాడారో అది. ఒక హోస్ట్గా నాకు అక్కడ బిగ్ బాస్నే చూశాను తప్పితే బాబు గారు నేను చూడలేను. నేను అది మాటల్లో చెప్పలేనండి. నేను చాలా బెనిఫిట్ పొందాను ఆయన వల్ల, కానీ ఆయనకు తెలియకపోవచ్చు. అది ఒక అవకాశం మనిషిని ఎంత దూరం తీసుకుపోతుంది అనేది అవకాశం ఇచ్చిన ఆ రోజు నేను అవసరమై ఉండొచ్చు, అంటే ఆ క్యారెక్టర్ నేను సరిపోవచ్చు, కానీ నాకు అవకాశం ఇచ్చింది వాళ్ళు కదా. అది నాకు ఎప్పుడూ ఉంది. నా పిల్లలకు కూడా చెప్పేవాడిని ఫస్ట్ నుంచి. ఇది ఆ కాంపౌండ్లోకి నా ఫ్యామిలీ కూడా వచ్చింది చూడండి చివరికి. నేను బయట ప్రపంచాన్ని మీ కుటుంబం అదే కాంపౌండ్లోకి వచ్చింది. వాళ్ళు ఎప్పుడు ఎవరు చూడలేదు, అసలు ఎవరికి తెలియదు. సో ఆ కాంపౌండ్లో జరిగింది. ఇప్పుడు ఆ రిక్కీ గడు పెద్ద సెలబ్రిటీ, బయటకు వాడికి ఫాలోయింగ్, మీ చిన్నవాడికి పగిలిపోద్ది అని చెప్పా. వెళ్ళిపోను, ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇంకా. సో మనం భయపడే క్యారెక్టర్ కాదు, మన బౌండరీ తెలుసు. వెళ్ళగానే ఏమనిపించింది? ఉంటాను 10 వారాలు ఇంట్లో చెప్పినట్టు అని అనుకున్నారా? అసలు ఆలోచనలన్నీ లేవు. మూర్తి గారు మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. గేమ్స్ ఎలా గేమ్స్ అన్నారు, ఓకే గేమ్స్ ఫస్ట్ వీకే అయ్యేవాడిని హౌస్మేట్ నేను. సో ఏంటంటే పిల్లలు కొంతమంది స్ట్రాటజీతో వస్తారు కాబట్టి కొంచెం లేట్ అయింది, ఒక 1 వీక్. ఆ తర్వాత చూశారు కదా. అవును, ప్రశాంత్ని చేయాలని ముందు నుంచి డిసైడ్ అయ్యారు. కామన్ మ్యాన్ కదా, నువ్వు అవ్వాలి, నేను తగ్గుతున్నానని అన్నారు. మీ ఇంటి దగ్గరికి వచ్చిందని కూడా త్యాగం చేసి. అది బడ్డీస్ టాస్క్. అది ఆ టాస్క్లో నేనేమన్నా నాకు ఎందుకంటే ఆ పిల్లాడు అప్పటికే 5 వారాలు అయినట్టుంది. 5 వారాలు 4 వారాలు అయిన తర్వాత మంచి గేమర్ అండి, భలే ఆడతాడండి అబ్బాయి. ఆ అబ్బాయి ఆటలాగా ఉండదు, వేటలాగా ఉంటుంది నిజంగా మూర్తి గారు. సో వాడిది ఎంటర్టైన్మెంట్ పార్ట్ను కూడా వాడి దగ్గర చాలా ఉంది నాకు తెలుసు. వాడిలో ఉన్న ఎంటర్టైన్మెంట్ నాకు తెలుసు కాబట్టి నేను వాడిని కెలికి మరీ వాడితో చేయించేవాడిని. సో దాని తర్వాత వాడికి అర్థమైపోయింది, ఓహో ఇది కూడా కావాలి కదా. ఆ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ దగ్గర ఉంది, నేను చేసిందేం లేదు. కాకపోతే ఉన్నాడు శివన్ ఉన్నాడు, వాడే అంది మొదలుపెట్టింది సందీప్ గారు శివన్న అంటాం. ఆ తర్వాత హౌస్మేట్స్ అందరూ ప్రతి వాళ్ళు ఎవరు పిలిచినా కానీ ఆ గౌరవం అయితే ఇచ్చారు. నాకు ఎవరు కూడా గౌరవం ఇవ్వకుండా లేదు. ప్రతివాడు అదే మాటతోటి పిలిచేవాళ్ళు. ఇంకా వాడికి ఏంటంటే ఒక ధైర్యం అన్న ఉన్నాడు అంటే పాపం కామన్ మ్యాన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, మాట్లాడలేడు అని అంటే మాట్లాడకపోతే ఎవరికైనా కొంచెం ఈజీగానే తీసుకుంటారు కదా. అలా కాదు, అది వాడికి కనెక్ట్ అయిపోయాడు. నాకు మోరల్ బూస్ట్ అయింది. ఆ తర్వాత యావరు, ఆ తర్వాత రతిక, ఆ తర్వాత బోలే, ఆ తర్వాత అశ్విని, ఆ తర్వాత నయిని, అందరూ కనెక్ట్ అయ్యారు. స్పై గ్రూప్ అని ఏదో స్పై ఉంటుంది. శివాజీ, ప్రశాంత్, యావరు ఎవడో పెట్టాడు, ఎవడో ట్రెండ్ చేశాడు దాన్ని. ఓకే, అసలు బయటకు వచ్చినా చూస్తే మూర్తి గారు ఒక్కొక్క సాంగ్ అంటే నిజంగా అక్కడ మా మధ్యలో రియల్ బాండేజ్ సెట్ అయింది. ఎక్కడక్కడ స్వార్థం లేదు. వాడు గెలిచాడా, ఓకే, గెలవలేదా అదే అనేవాడిని. ప్రతి వారం నువ్వే గెలవాలా, ఇంకెవరు గెలవద్దా, ఇక్కడ తప్పది. సో ఇలాంటి చిన్న విషయాలు నేను వాళ్ళకి అంటే ఒక ప్రస్థానం జరుగుతున్నప్పుడు మీరు డిసైడ్ అయ్యారా కామన్ మ్యాన్ గెలిపించాలి, నేను గెలవడానికి కాదనే ఫీల్ వచ్చిందా? ఎందుకంటే ప్రతిసారి కొన్ని ఎపిసోడ్లో అనిపించింది ప్రశాంత్ని గెలిపించడానికే శివాజీ ఉన్నారు అనే ఫీల్. అంటే ఏం లేదండి, సపోర్ట్ అలా అనిపిస్తుంది. మిగిలిన మీ హౌస్ మేట్స్ కూడా అదే అనేవారు. వాళ్ళు అనేవాళ్ళు. కాకపోతే ఏంటంటే నేను ప్రొటెక్ట్ చేయటం నాకు ఇష్టం. ఎవడన్నా వీక్గా ఉన్నాడు అనుకోండి, అంటే మాట్లాడలేని స్థితి. వీక్ అంటే ఆ కుర్రాడు వీక్ కాదు, వాడు చాలా స్ట్రాంగ్. కంటెస్టెంట్లందరిలోకి స్ట్రాంగ్ మెంటాలిటీ, స్ట్రాంగ్ గేము అన్నీ ఉన్నాడు వాడు వీక్ కాదు. వాడికి ఉన్న వీక్ ఏంటంటే నేను కామన్ మ్యాన్ నుంచి వచ్చాడనే ఒక ఫ్యాక్టర్ అందరికి వీక్గా అనిపించింది. కాదు, వాడు వేటాడటానికి వచ్చాడు అని చెప్పా. సో అక్కడి నుంచి నేను వాడిని ఏమైనా అనాలంటే ఈయన వస్తాడు మళ్ళీ అనే ఫీలింగ్ ఒకటి క్రియేట్ చేసాం ఆడ. ఎందుకు వాడి గేమ్ వాడు ఆడాలనేది నాకు అప్పుడు ఎప్పుడైతే కలర్ టాస్క్ జరిగిందో వాడు హౌస్మేట్ అయ్యాడో హౌస్మేట్ క్యాప్టెన్ అయ్యాడు. ఇంకా వదలొద్దు వీడి దగ్గర చాలా టాలెంట్ బయటికి రావాలండి. ఎవడు గెలుస్తాడని జనం చెప్పాలి. కానీ ఆ తర్వాత యావరు జంప్స్ అండి పిల్లలిద్దరు బయట నుంచి, అంటే ఒక కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఆల్మోస్ట్ యావరు కూడా అంతే, ఒక మోడల్ కేటగిరీ నుంచి వచ్చాడు. మంచి పిల్లలు, హానెస్ట్గా ఉన్నారు. బయట ఎలా ఉన్నారో నాకు అనవసరం. అది ఆ గేమ్ దగ్గరకు వచ్చారు. ఆ గేమ్కి ఏంటంటే బిగ్ బాస్ ఆట అనేది ఒక ఫెయిర్ గేమ్ అండి, ఒక లైఫ్ని చూపించే ఒక గేమ్. దాని రూల్స్లో కూడా ఎవరికన్నా ఇక్కడ ఎక్కువ కాదు. ఎవ్రీథింగ్ ఫెయిర్ అండ్ ఫెయిత్ ఇవి ఉండాలి. సో ఏమైందంటే కొన్ని సీజన్స్ జరిగిన విధానాల వల్ల ఏమో లేదు, మనం గట్టిగా అరిస్తే మనం
మనల్ని చూస్తారు, మనం ఎగబడాలి, ఇలాంటి కాన్సెప్ట్లతోటి కొంతమందికి సూపర్గా ఉండేవాళ్ళు, లైక్ మీలాంటి జర్నలిస్టులు కానివ్వండి, కొంత ఏడ్రై గోళ అని అనిపిస్తుంది. కానీ నిజంగా అదే 24 అవర్స్ చూస్తే మీరు ఆ మాట అనరు. ఎవ్రీథింగ్ ఫేర్, ఎవ్రీథింగ్ ఫెయిత్. సో ఆ బాండేజెస్ కూడా చాలా బాగుంటాయి. ఏ సీజన్లో లేదంటే ఇలాగా నాగార్జున గారే అన్నారు, ఇలా ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఎవరు గెలిచినా ఓకే, నేను గెలిచినా ఓకే, నువ్వు గెలిచినా ఓకే. గెలుపు అనేది దైవాధీనం, అది కాదు ఇంపార్టెంట్. ఇక్కడ మానవ సంబంధాలు, దాని కాన్సెప్టే అదండి. నీ లైఫ్ని నువ్వు అద్భుతంగా మలుచుకోవచ్చు ఆ షోకి వెళ్తే. పిచ్చోళ్ళు ఏంటంటే బయట స్ట్రాటజీల్లో పలానా మూర్తి వస్తున్నాడు, వీడిని ఇలా కంట్రోల్ చేయొచ్చు అని ఒక పిచ్చ స్ట్రాటజీలు వేసుకొని వస్తారు. అన్ని సీజన్స్ గురించి మాట్లాడాలి, ఈ సీజన్గా జనరల్గా ఇలాంటి పిచ్చి ఉంటాయి. అలా కాదు. బిగ్ బాస్ అంటే ఒక క్యారెక్టర్. నీ క్యారెక్టర్ ఏంటో బయటపడుద్ది అక్కడ. నువ్వు ఎలాంటి మనిషివి, నీ సాటి మనుషులతో నువ్వు ఎలా ఉంటావు, ఒకవేళ ఉండాల్సి వస్తే ఏంటి నీ పరిస్థితి. సచ్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. కానీ మధ్యలో మీకు చేయి నొప్పి వచ్చి వెళ్ళిపోతానని అన్నారు, కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి నా వల్ల కాదు పంపించేయండి అని. అప్పుడు అందరూ బాధపడ్డారు. అంటే గేమ్ ఆడలేకపోతున్నానా ఏంటి వాళ్ళ చేతికి? అంటే ఒక సందర్భంకి వచ్చేసరికి 9th వీక్లో ఎప్పుడో శివన్న గేము ఆడలేదు, శివన్ననే మీరు ఆయన సంచాలకుగానే ఉంటున్నాడు అని అంటే శివన్న వెళ్ళిపోతే పని అయిద్ది అనేది వాళ్ళ ఉద్దేశం. వాస్తవంగా శివన్న వెళ్ళిపోయాడు అనుకో, వాళ్ళ టార్గెట్ని ఇక స్టార్ట్ చేయొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. ఏదైనా అక్కడ కాంపిటీషన్ కాబట్టి ఎలాగైనా అయి ఉండొచ్చు. అయితే నాకు కూడా ఏంటంటే ఒకడెవడో చెప్పేవరకు నేను ఎందుకు ఉండాలా? బిగ్ బాస్ హౌస్ అనేది 100% ఇస్తేనే ఉండాలి అక్కడ. ఎవరో గౌతమ్ అమర్దీప్ ఏదో అన్నట్టున్నారు కదా, నువ్వు ఆడట్లేదు సంథింగ్. కాదు, ఇక్కడ కోచ్లు ఎందుకు అన్నాడు గౌతమ్. ఓకే, అబ్బాయి అభిప్రాయాన్ని మనం గౌరవించాల్సిందే. అంటే హీ హ్యావ్ ఎ రైట్, అతనికి ఆ రైట్ ఉంది, ఎవరైనా మాట్లాడచ్చు. అర్జున్ అనలేదులేండి, అర్జున్ని నేనే చెప్పాను, ఒకవేళ నేను వెళ్తాను అంటే మీరు ఎవరు దయచేసి ఆపొద్దు నన్ను, నేను నా చెయ్యి నిజంగా ఇప్పుడు కూడా మూర్తి గారు ఇది సెట్ అవ్వాలా. ఇంకా వెళ్లే ముందు ఆ ఇష్యూ లేదు కదా, చేజా గేమ్లో జరిగింది, అది గేమ్లో తగిలింది, అది కూడా ఫూలిష్. నేను అనవసరంగా తగిలింది దెబ్బ అది. కానీ బాగా ఎమోషన్ అయిపోయింది మీకు. చేయి పెయిన్ వచ్చినప్పుడు, అంత ఇబ్బంది పడినప్పుడు, డాక్టర్ గెటప్లో మీ పెద్దాడు వచ్చినప్పుడు కదా. అవును, అది మొత్తం ప్రజలందరూ ఏడ్చారు. నిజంగా అండి, నాకు అది అన్బిలీవబుల్. నేను ఎందుకు అనుకోలేకపోయాను అంటే ఏం జరిగిందంటే అక్కడ ప్రతిరోజు నాకు అది ఎవరో ఒక డాక్టర్ వస్తుంది, ఎవరొక డాక్టర్ వస్తాడు, ఆర్థోపెడిక్ వస్తాడు. ఆ సిటీలో టాప్ నాచ్ వాళ్ళందరిని తీసుకొచ్చారండి. అసలు ట్రీట్మెంట్ విషయంలో కానీ ఏదైనా సరే బిగ్ బాస్ నెక్స్ట్ లెవెల్. పెద్దవాడిని గెస్ చేయలేదు అంటే అన్ని క్లోజ్ చేశారు, మొత్తం క్లోజ్ చేశారు. హత్ కేసే అన్నాడు వాడు, వీడు బాంబే నుంచి వచ్చాడేమో అని చెప్పి, ఓకే నేను రోజు ఇది చేస్తాను, ఇది బాబు గారు ఇది చేయమన్నారు, ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఓకే గెటింగ్ బెటర్ అని మాత్రమే అన్నాను. నో ప్రాబ్లం, తొందరగానే సెట్ అయిపోద్ది, ఓకే థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి నేను వస్తుంటే వెనకాల నుంచి చిన్నగా, అది నాకు వినపడలేదు అసలు, నిజం చెప్పాలి నాకు వినపడలా. మీకు మైక్ ఉంది కాబట్టి మైక్ రిసీవ్ చేసుకోవడం ఎక్కువ ఉంటుంది కదా. అని తిరగగానే ఒకసారి వాడికి తీసాడండి, చచ్చిపోయింది గుండె. అమ్మో, అది నా లైఫ్లో నేను మర్చిపోలేను మూర్తి గారు. ఇప్పుడు తలుచుకున్నా అది ఎమోషన్ అవుతున్నాను నేను. వావ్. సో మీరు ఊహించలేదు? అదే బిగ్ బాస్. నేను అంటుంది, నేను హౌస్లో ఉన్నప్పుడు కూడా నెక్స్ట్ డే వస్తాను బయటికి అన్నప్పుడు, అమ్మ తోడండి, ప్రకృతి మీద ఒట్టు, నేను ఎప్పుడు కలుస్తాను నా ఫ్యామిలీని, నా చుట్టాలందరిని ఎప్పుడు చూస్తాను, నా ఫ్రెండ్స్ని ఎప్పుడు కలుస్తాను, ఇంత వ్యావరంగా ఉండేదండి. నిద్ర పట్టేది కాదు నైట్. ఈ వీక్లోకి వచ్చేసాం, ఇంకా కలుస్తున్నాం మనం. సో ఆ రిలేషన్షిప్ మధ్య ఉన్న అది తెలవటానికి ఏమో గేమ్ గొప్ప గేమ్ అండి. ఊరికేంటంటే మాట్లాడుకుంటారు అంటే తెలియదు కాబట్టి కొంతమంది స్క్రిప్ట్ అంటారు. ఇక్కడ ఎందుకు సపోజ్ మీలాంటి వాడు మీరే ఉన్నారు, మూర్తి గారే ఉన్నారు, ఎందుకు ఆయనకి అదే ఎట్లా పడితే అట్లా మాట్లాడుకోవటం, ఎట్లా పడితే అట్లా ఇది చేయటం. సో ఏంటంటే ఇది 1.5 అవర్లోనే మీరు చూస్తారు, 1 అవర్లోనే మీరు చూస్తారు. కానీ 24 అవర్స్ చూస్తే మూర్తి గారు యూ విల్ లవ్ ఇట్. అంటే ఎవరో తెలియని ఒక 20 మంది స్ట్రేంజర్స్ తోటి ఒక 105 రోజులు ట్రావెల్ అవ్వాలంటే, దాంట్లో ట్రావెల్ అయిన దాంట్లో నేను నెంబర్ 1గా నిలబడాలి అని అంటే, ఒకవేళ గెలవాల్సి వస్తే, ఓడిపోవాల్సి వస్తే తీసుకోగలవా, తీసుకోలేవా? సాటివాడితో నువ్వు ఎలా ఉంటావు? ఒక మనిషిని టార్చర్ చేయటం ఏంటి? ఒకవేళ నీకు తినడానికి ఇప్పుడు ఉన్నది కొద్దిగా ఫుడ్, నువ్వు దాన్ని సర్దుకోగలవా? బాగా తగ్గారు మీరు కదా. నేను వాంటెడ్గానే తగ్గించుకున్నారు కానీ మీరు బాగా లీన్ అయిపోయారు. అసలు 10 కేజీలు ఊహించలేదు నేను. అందరికి సత్యనారాయణ మంత్రి సత్యనారాయణ గారు డబ్బులు ఇస్తే తగ్గిస్తారు, డబ్బులు ఇచ్చి తగ్గించాడు. మీకు డబ్బులు బాగా ఇచ్చారట కదా.
సరే ఇది షోకి పోయినప్పుడు ఇస్తారండి. మనం అది ఉన్న వాళ్ళల్లో ఎక్కువ కొంచెం ఇమేజ్ ఉన్నారండి. ఏదైనా కానివ్వండి ఇచ్చారు, అదంతా వైటే ఉంటుంది, మనమేమి చెప్పాల్సిన అవసరం లేదు, గట్టిగానే ఇచ్చారు. అదే దానికి ట్యాక్స్ కట్టాల్సిందే. బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ కంటే మీ రెమ్యునరేషన్ ఎక్కువ అని. అరే ఏదైనా కానండి సార్, అది ట్యాక్సులు కట్టాల్సిందే, వైట్ మనీ వస్తుంది, జిఎస్టీ కట్టాల్సిందే, దాని గురించి ఏం ప్రాబ్లం లేదు, మంచిగానే ఇచ్చారు. దానికంటే గొప్పగా చూసుకుని ఒక మనిషి దెబ్బ తిండి లేకపోయినా బతికారని కాఫీ గురించి పిచ్చేయండి సార్. కాఫీ పెంట పెంట చేసినట్టున్నారుగా హౌస్ అంతా. కాఫీ నాకు రెండో పెళ్ళాం సార్, 100%. అప్పుడు నేను ఇప్పుడు వచ్చినప్పుడు ఏమడిగాను, మన వాళ్ళని అడిగా కాఫీ అని ఉందంటే సార్ క్లోజ్ అయింది సార్ అన్నాడు. పర్లేదు కాఫీ డే తెప్పిస్తా కావాలంటే. నాకు అంత ఇష్టం మూర్తి గారు. సో అలాంటి కాఫీ లేదు అని సిగరెట్లు ఇస్తుంటే ఎలా ఉంటుంది మనకి? ఏంది మనకు నచ్చదు కదా. పక్క రాష్ట్రానికి పైసలు ఇచ్చి మన రాష్ట్రానికి ప్రత్యేక దిగిపోతే ఎలా ఉంటుంది మనకి? అదే చేశారుగా పోరాటం, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కోపం. సో దాన్ని బిగ్ బాస్ ఏమన్నాడంటే ప్రాంక్ చేయమన్నాడు. ఆ ప్రాంక్ కాదు, మీరు నన్ను ఇంప్రెస్ చేయండి అన్నాడు. అంటే ఒక ఆర్టిస్ట్గా ఆయన అన్నమాట నేను అర్థం చేసుకొని నా ప్రాంక్ నేను చేసేసాను. లోపల బంగాల్నే మ్యాక్సిమం అండి మొత్తం అందరూ నా గురించి ఆలోచించేట్టు చేశాను అది. అవును. లోపలికి వెళ్ళిన తర్వాత కాఫీ ఇచ్చాడు ఆయన. సో వీళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు, వాళ్ళకి తెలియదు, హౌస్ మేట్స్కి తెలియదు, తెలియదు. అందుకే అంత కోపం విసిరేయడం అవన్నీ చాలా చేస్తారు. వాళ్ళందరికి కూడా ఏంటంటే కంటెండర్కి ఈయన ఎలా వచ్చాడు, ఏమాడాడు ఈయన అని అనుకున్నారు ఫస్ట్ వీక్. అది బిగ్ బాస్ అంటే ఇప్పుడు మీరు కొంతమంది గేమ్స్ ఆడి మేము చాలా నా దగ్గర మేము గేమర్స్ అని లోపల ఒక రకమైన ఆనందం పొందుతుంటారు. బిగ్ బాస్ అనేది గేమ్ షో కాదు, లైఫ్ గేమ్. ఈ చిన్న చిన్న ఆటలు ఎందుకంటే చిన్న రిలాక్సేషన్ గేమ్. అంటే ఒకవేళ గ్రూప్కి లీడర్ కావాలి, లేదు హౌస్మేట్ కావాలి, ఇలాంటివి ఏవేవో పెట్టేసి ఒక స్ట్రాటజికల్గా చేసే గేమే. కానీ గేమ్ అంటే వీళ్ళు అందరూ తోపు గేమర్స్ అయితే ఇప్పుడు ఉన్నాళ్ళు 10, మరి ప్రతి వారం ఒకడే గెలుస్తున్నాడుగా. ట్రూ అంతే కదండి. 15 వారాల్లో 14 వారాలు ఉంటాయి క్యాప్టెన్. 14 వారాల్లో రోజు ఒక వారానికి ఒకడే కదా గెలిచేది. మరి ఇందులో తోపి నేను కెప్టెన్ అయ్యాను, వీళ్ళందరికంటే ముందు హౌస్మేట్ అయ్యాను, అలాగే ఓటింగ్ అప్పీల్ నేను. ఇంక ఎవడెవడో ఇష్టం వచ్చినట్టు శివన్న గేమ్ ఆడాడు, శివన్న టాస్క్లు ఆడు ఆడకుండా ఎలా గెలిచాను రీ. చిన్న బ్రేక్ తీసుకుందాం అండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. సో శివాజీ గారు, సారీ శివన్న, సో అనిల్ రావుపూడి వాళ్ళు వచ్చినప్పుడు కూడా కాఫీ గురించి పెద్ద ఇష్యూ చేసినట్టున్నారుగా. మీ కాఫీ గురించి అందరికీ తెలిసిపోయింది. కాఫీ అనేది నాకు ఇంకా సెకండ్ వైఫ్. దానికి ఎన్నిసార్లు తాగుతారు రోజుకి? 2 సార్లు తాగుతా అంతే. ఈ సైజులో తాగుతా 2 సార్లు కూడా అంతే. అది పడకపోతే, అది పడితే నామినేషన్లో మన ఎనర్జీ వేరు. అది పడకపోతే వేసుకోబో ఓకే యాక్సెప్ట్ అనండి. అండ్ ప్రమోషన్స్ కోసం సిద్ధార్థ్, రవితేజ్ వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా మీ గురించి బాగా మాట్లాడారు కదా. బాగా మాట్లాడండి, అంటే నా గురించి తెలుసండి వాళ్ళందరికీ కూడా. బిగ్ బాస్ ఆల్ అబౌట్ హిస్ క్యారెక్టర్. ఇదైతే మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చే ఎవరైనా సరే, నెక్స్ట్ సిరీస్లో వచ్చేవాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బిగ్ బాస్ అనేది ఒక షౌటింగ్ షో కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్యారెక్టర్. నువ్వు దాంట్లో చాలా నేర్చుకోవచ్చు. సో ఆ మన క్యారెక్టర్ మనం చూపించడం వదిలేసి ఏంటి కావాలని చూపించడం మళ్ళీ తేడానే, కావాలని యాక్ట్ చేసిన తేడానే, ఎక్కడ చోట దొరికేస్తాం. అన్ని వారాలు ఉండలేరు, అసలు క్వశ్చనే లేదు. ఏంటి ఉండేది అక్కడికి అట్లా అయిపోతుంది అక్కడ అసలు. కానీ నేను కొంతమంది బిగ్ బాస్ విన్నర్స్ని హౌస్లో చూసి ఇది చేసిన తర్వాత నా షోకి వచ్చిన తర్వాత తేలిపోయింది, ఇన్ని రోజులు డ్రామా ఆడితే బిగ్ బాస్ కూడా బ్లాక్మెయిల్కి లొంగిపోయాడా అనేసి. అంటే ఫాలోవర్స్ ఉంటారు, ఓట్లు ఉంటాయి, ఇదంతా ఉంటుంది కదా. మనకి ఎవడు ఉంటాడండి. మనం ఈ సోషల్ మీడియా పెట్టేసి దీనికి ప్రమోషన్కి పెట్టుకుంటాం, అది తప్పు కాదు. ఎందుకంటే నేను 10 సంవత్సరాల తర్వాత వస్తున్నా కాబట్టి ఒక 3 పిల్లలు మన విన్ వాళ్ళ ద్వారా పరిచయం అయ్యారు. ఆ 3 పిల్లలు మాత్రం ఆ కాకినాడ పిల్లని ఒక అమ్మ, ఆ అమ్మాయి అయితే వాలంటరీగా, వీళ్ళందరూ వాలంటరీ, నేనేమి ఇవ్వాలా, కానీ వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి ఇప్పుడు నేను ఖచ్చితంగా. వాళ్ళు వాలంటరీగా అభిమానంతో నాకు చేశారు. అది ఉండొచ్చు. దాన్ని ఆ పిల్లల్ని మనం అడ్వాంటేజ్ తీసుకుంటే మాత్రం అక్కడ కాకపోయినా ఇక్కడైనా దొరికేస్తాం. అదే కదా, ఇక్కడైనా దొరికేస్తాం. ఒక కంటెస్టెంట్
నా గురించి మాట్లాడుతూ ఇట్లా ఇట్లా అని ఏదో మాట్లాడాడు, చూశాను. ఇంతకుముందు వెళ్ళొచ్చిన కంటెస్టెంటే. నాకు అనిపించింది వీళ్ళు మారరు, ఇంతే, ఈ క్యారెక్టర్లే ఇంత. కింద కమెంట్స్ చూస్తే అదే మాట అందరూ, నీకు అంత లేదు. సో నేనేమంటా అంటే మనం పిచ్చోళ్ళని చేస్తున్నామని ఎప్పుడు అనుకోవద్దు జనాన్ని. పిచ్చోళ్ళని చేస్తే బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాతనే దొరికిపోయారు, నా షోలో అయితే దొరికిపోయారు. నేను అదే చెప్తున్నాను, మనం ఎంత యాక్ట్ చేసినా దొరికేస్తాం. అక్కడ కూడా దొరికేస్తామండి, అక్కడ కూడా దొరికేస్తాం. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సీజన్స్లో 24 hours లేకపోవటం. 24 hours ఉంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఫాలోవర్స్ ఉన్నారు అనుకుందాం, నేను పెద్ద టీంను పెట్టాను ఇక్కడ, ఈ టీంను పెట్టేసి చేపిస్తున్నాను అనుకోండి, వాళ్ళకి దొరికేస్తాయి వీడియోలు. ఆపోజిట్ చాలామంది ఇప్పుడు సపోర్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి దొరికేస్తాయి ఈ వీడియో. అదే జరిగిందిగా, గెలిచిన తర్వాత ప్రశాంత్కిను అమర్దీప్ ఫ్యాన్స్ మధ్య గొడవ, అతను పాపం జైలుకి వెళ్ళి వచ్చి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మన క్యారెక్టర్స్ని బయట పెట్టేస్తారు. సో కాబట్టి అలా చేయటానికి నేను వచ్చిన తర్వాత చూశానండి, చాలా ట్రై చేశారు. ఇంకోటి కూడా ఏంటంటే మూర్తి గారు, కొంత ఈ సీజన్లో కూడా నేను వచ్చిన తర్వాత అన్ని ఎపిసోడ్లు అంటే వీకెండ్ ఎపిసోడ్లు అన్నీ చూశాను. ఎందుకో తెలీదు, ఒక 2 weeks నన్ను విలన్ చేయడానికి ట్రై చేశారు, వర్కౌట్ అవ్వాలా. దాని కింద కామెంట్స్ కూడా ఉంటాయిగా. సో ప్రజలందరూ నా వైపే ఉన్నారు. ఇంకో గ్రూప్ ఏదో స్పా గ్రూపా, వాళ్ళు కాదు పాప, వాళ్ళు కాదు, బయట ఉన్నవాళ్ళు. లేదు, బిగ్ బాసే నన్ను విలన్ చేయడానికి ట్రై చేశాడు. నేను అప్పుడు కూడా హౌస్లో కూడా నేనేమే వెనక్కిపోలేదు, ఎందుకంటే నేను తప్పు చేయనప్పుడు నా స్క్రీన్ టైం తగ్గింది. అక్కడ నా స్క్రీన్ టైం కూడా తగ్గించారు. ఎందుకు? సో అటువంటప్పుడే ఇప్పుడు మీరు అన్నారు చూసారా, గొప్ప షోని ఒక్కోసారి కొంతమంది వ్యక్తులు తప్పులు చేస్తే షో మీద పడుతుంది. తప్పులు చేయకండి అని రిక్వెస్ట్ చేశాను నేను. నాగార్జున గారు లేకపోతే నిజంగా చెప్తున్నా కదా, తెలుగు బిగ్ బాస్ షో లేదు. ఇది కూడా రాసుకోవాల్సిందే. నాగార్జున గారి తప్పు ఇంత కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఎవ్రీథింగ్ వాళ్ళు రివ్యూ, ఈయన చేసేది రివ్యూకి వాళ్ళు ఇచ్చే పాయింట్స్ని బట్టే ఉంటుంది, ఇన్పుట్స్ ఇస్తారు కదా, ఇన్పుట్స్ని బట్టే ఉంటుంది. ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవు. ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు వస్తే ఏమని చూస్తారా, న్యాయంగా నిజంగా ఎవరైతే కరెక్ట్గా ఆడుతున్నారో వాళ్ళని పొగట్టడం, వాళ్ళని ఎంకరేజ్ చేయటం ఉంచారు, అదంతా నిజం. కొన్ని సందర్భాల్లో మనం ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేదానికంటే వ్యతిరేకంగా వస్తుంది చూసారా, అది కొంతమంది సొంత తెలివితేటలు. అంటే బిగ్ బాస్ ఆయనకి ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు. 24 hours ఆయన చూడరు కదండి, అంత టైం. అదే నేను అంటున్నా 24 hours చూసే ఆయనకి ఇన్పుట్స్. ఇది నేను ఇప్పుడు బాబు గారితో కూడా డిస్కస్ చేస్తా. బాబు గారు నేను కలిసేంత అవకాశం నాకు ఉంది, నేను చేస్తాను. ఎందుకంటే ఇది బాబు గారికి ఎఫెక్ట్ కాకూడదు ఫర్దర్. ఎందుకంటే బెస్ట్ హోస్ట్ అండి, నేను చెప్తున్నాను కదా. తెలుగు బిగ్ బాస్ 7th season వరకు వచ్చిందంటే దాంట్లో బాబు గారి పాత్ర అబౌవ్ 50% ఉంటుంది. అబౌవ్ 50%. ఆయన నేర్పిన, ఆయన సీరియస్గా ఉన్నా సరే ఆ తర్వాత ఎంత కూల్ చేస్తాడంటే కంటెస్టెంట్ని, అది ఆయన సొంత స్క్రిప్ట్. మళ్ళీ కూల్ చేసేంత, ఒకవేళ తిట్టినా కూడా, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్తో తిట్టినా కూడా ఆయన కూల్ చేసే విధానం, డీల్ చేసే విధానం, కంటెస్టెంట్స్ అమ్మయ్య ఓకే సార్ కోపం లేదులే అని అనుకుంటారు. సో ఏంటంటే ఇక్కడ కంటెస్టెంట్ల ఫీలింగ్ ఏంటంటే ఆడియన్స్ నాగార్జున బాబు గారు ఆర్ బిగ్ బాస్. నేనైతే ఆ 14th week ఎపిసోడ్లో నేను మా ముగ్గురు కంటెస్టెంట్లకు మా ఎవరినైతే పిలిచి ఆ రోజు క్లాస్ స్పీకరో వాళ్ళకి 2 రోజుల ముందే చెప్పాను నేను, అరే నాకు 13th week నుంచి చూస్తుంటే ఏదో తేడా కొడుతుందిరా, ఈ వీక్ కూడా మనల్ని తిడతారు, పట్టించుకోకండి అని చెప్పాను. ఎవరికి అండ్ ప్రశాంత్కి. ఎందుకంటే నాకు అర్థమైపోయింది 13th week ఏదైతే, ఎందుకు అవసరం లేని చోట కూడా తిడుతున్నారు, సరదాగా ఫన్ థింగ్స్ వచ్చినప్పుడు కూడా తిట్టారు అని అంటే కొంతమంది పైత్యం ఇదని నాకు అర్థమైంది. బాబు గారికి సంబంధం లేదు దాంట్లో, వెరీ క్లియర్. ఎవరి ముందని చెప్తా, ఈవెన్ మా ఇంట్లో అమ్మాయిలు కూడా కొడతావా, ఏదేదో పెద్ద ఇష్యూ చేశారు, దాన్ని ఇష్యూ చేశారు. ప్రపంచంలో ఏ ఫ్యామిలీలో అయినా మన పిల్లలు ఇంకొకరిని టార్చర్ చేస్తున్నారంటే తల్లి తండ్రి ఇదే మాట అంటారు. మన పల్లెటూళ్ళలో, మన జనరేషన్స్, మనం పుట్టిన, మనం పెరిగిన, మన స్కూల్ డేస్లో మన నాన్న ఈసారి మార్కులు తగ్గినంటే నా సన్ను గొంతు మీద కాలేసి తొక్కుతా ఉంటుందండి. ఇది లేకుండా ఎలా జరుగుద్ది సార్? ఇది లేకుండా ఎలాగా? కానీ దాన్నే పెద్ద ఇష్యూ చేశారు కదా. చేస్తే ఏమైంది?
ప్రజలు అంగీకరించారా? లేదు. అది నేను ప్రశ్నించింది బాబు గారిని కాదు, ఇప్పటికి కూడా చెప్తున్నా, నా గుండె మీద చేసుకొని చెప్తున్నా, నేను బిగ్ బాస్నే ప్రశ్నిస్తున్నా. అక్కడ నేను తప్పు చేయలేదు. నా ఇంట్లో అది కూడా ఒక ఆడపిల్లైనా మగపిల్లాడైనా సాటి మనిషిని టార్చర్ చేస్తే ఐ డోంట్ యాక్సెప్ట్. ఇదైతే వెరీ క్లియర్. ఇదే చెప్పాను నేను. అది ఏమన్నా కానీ నెగిటివ్ అవుతుందా? మీ ఫ్యామిలీ వచ్చినప్పుడు మీ చిన్నోడు చెప్పింది బట్టి, నాన్న నువ్వు రావాలి, ప్రతి ఇంట్లో శివన్ ఉన్నాడు అన్నప్పుడు మీకు ఏమైనా అర్థమైందా? హింట్స్ వచ్చినాయా? నాకు తెలుసు సార్. కానీ అందరు ఫ్యామిలీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు కదా. ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసింది నేను బాగా ఆడుతున్నాను. మిగిలిన కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు నేను బాగానే ఆడుతున్నాను, నాకేమి నేనే తప్పు చేయట్లేదు. బట్ వాళ్ళు నాకు సంచాలకి ఇచ్చిన ఆట అయినా సరే ఏదైనా సరే చిన్న ఫౌల్ నాకు జడ్జిగా ఇస్తే నేను ఎవడి మాట వినను. గేమ్ రూల్స్, గేమ్ ఫాలో అయ్యే విధానాన్నే నేను పట్టుకుంటా, వేరేది పట్టుకొని నాకు అవసరం లేదు కూడా. అలాగే ఆడానండి మూర్తి గారు. సో వీళ్ళందరూ వచ్చి చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది నేను బాగానే ఆడుతున్నాను. మా అబ్బాయి వచ్చి జాగ్రత్త నాన్న, నీ వెనకాల మాట్లాడతారు, జాగ్రత్త, నమ్మకు ఎవరిని అన్నప్పుడు వాడి చెయ్యి నొక్కింది కూడా, వాడి కాలు నొక్కాను నేను ఇలాగా. అది వచ్చి నాకు చూసా, వాళ్ళు దానికి కూడా ఏరో మార్క్ వేసి చూపించారు. సో అప్పుడు కూడా నేనేమనంటే, వద్దు ఇది వదిలేసాయి, నాకు తెలుసు నేనేం ఆడుతున్నాను, నేను ఎవరు చెప్పినా విన్ను, నాకు నేను ఎలా ఉంటానో అలా ఉంటా, నేను ఎలా ఆడతా అలా ఆడుతా, నేను ఎలా మనుషులు నమ్ముతానో అలాగే నమ్ముతా. వాడు వెనకాల నన్ను బ్యాక్ పిచ్ చేస్తే ఐ డోంట్ కేర్, అతని క్యారెక్టర్ బయటపడిపోద్ది, నాకేంటైతే. నేను మూర్తి గారిని లవ్ చేస్తున్నాను, నచ్చాడు, నేను లవ్ చేస్తున్నా. మూర్తి గారు నన్ను వాడుకొని నన్నే బ్యాక్ స్టాప్ చేద్దాం అంటే నేనేం చేయగలను? అంతే కదా, నాకు తెలియదు కూడా కదా. నువ్వు వెనకాల మూర్తి గారు ఏం మాడుతున్నారో నాకు తెలియదు కదా. వచ్చి చూసి నాకు అనుకున్నా, పిచ్చోడా నన్ను డౌన్ చేద్దాం అనుకుంటే ఆడియన్స్ ముందు మీరు అంతా డౌన్ అయిపోతారు కదా. ఇదే ఈ గేమ్ ఇదే. ఆడియన్స్ మిమ్మల్ని జడ్జ్ చేస్తూ ప్రతి సెకండ్ ఎందుకుంటారు అని అంటే, మీ క్యారెక్టర్ ఏంటి, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ క్యారెక్టర్. నువ్వు ఎలాంటి మనిషివి, ఒక 105 రోజులు నువ్వు ఒక ఇంట్లో స్ట్రేంజర్స్తో ఉంటే నీ మానసిక స్థితి ఎలా ఉంటుంది, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు. అంటే ఇప్పుడు నయని లాంటి వాళ్ళతో మీరు డాక్టర్ ఫాదర్ ఎమోషన్ ఎస్టాబ్లిష్ అయింది, కానీ 1-2 ఎపిసోడ్లు ఏదో మీరు ఉమెన్తో ఎలాగో ఉంటారని ఏదో అనుభవినట్టున్నారు కదా. ఎవరు మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు అలా బిహేవ్ చేస్తున్నారు ఎవరో ఆరోపణలు చేసినట్టున్నారు కదా. లేదండి, నన్ను ఎవరు అనలేదు. ఆ అమ్మాయి నేను 14th వీక్లోనే శోభ, అతను చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది. మాట్లాడిన తర్వాత నేను ఒకటే చెప్పా, అంటే గేమ్లో భాగమై ఉంటుంది తను. గేమ్లో ఆవిడ అసలు అంటే ఇక పరాకాష్ఠకు వచ్చేసింది ఆ పిల్ల. ఇది కరెక్టేనేమో, నేను ఇన్ని వారాలు ఉన్నా అంటే నేను ఆడేది కరెక్టేనేమో అనుకుని వచ్చేసింది, పరాకాష్ఠకు వచ్చేసి మాట్లాడుతూ ఉంది. రెస్పెక్ట్ లేదు, ఏం లేదు, మనుషులంటే గౌరవం లేదు. అప్పుడు నేనది ఇప్పుడు అమ్మాయి మరి బయట ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఆ గేమ్లో అలా జరిగింది అనుకున్నప్పుడు అనుకున్నా. అప్పుడే కోపం వచ్చి నేను అన్నది, ఆడపిల్లని అదే నా ఇంట్లో ఆడపిల్ల అయితే. అప్పుడే అమర్ ప్రశాంత్తో గత 3 వారాలుగా జరుగుతుంది ఇది. దీన్ని బిగ్ బాస్ క్వశ్చన్ చేయకపోగా సమ్ XYZని హీరోయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఎపిసోడ్ చూసినప్పుడు నాకు అనిపించింది. సో అంటే ఈ స్టార్ మా వాళ్ళు ఏదో చేస్తున్నారని బయట కామెంట్స్ నేను చూసి అదేమైనా ఉందా? స్టార్ మా వాళ్ళు ఇప్పుడు అమర్దీప్ అయినా వీళ్ళంతా అదే కదా, శోభ. నో స్టార్ మా నేను తప్పు పట్టనండి 100%. అంటే ఆ స్టార్ మా సీరియల్స్లో యాక్ట్ చేసిన వాళ్ళు మీరు బయట వాళ్ళని, అది వేరే. అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో కొంతమంది ఉంటారు చూసారా, అంటే ఎవరిని హీరో చేద్దామని వాళ్ళు అటెంప్ట్ చేశారు 4-5 వారాలు. నేను వచ్చి చూసిన తర్వాత కొంచెం పేరు వద్దులేండి, అదేలేండి, ఒక వ్యక్తిని బిగ్ బాస్ కూడా అతనితో మాట్లాడేవాడు, భలే చేసావు నువ్వు ఈరోజు, బాగుంది, నాకు కూడా పంపించు, ఇలాంటివన్నీ మాట్లాడేవాడు. నాకు తెక్క నూకింది. నేను గారెలు చేస్తే చెప్పలా, అసలు బిగ్ బాస్ హౌస్లో గారెలు ఏంటండి? అవును, నేను క్యాప్టెన్ అయ్యి ఉన్నదాన్ని ఇచ్చేసి చెయ్యి బాగాలేకపోయినా చిన్న ప్రశంస కూడా రాలా. అక్కడ అసలు ఏమి లేకపోయినా అసలు విపరీతమైన పంపు కొడతా ఉన్నారు, గాలి టైర్ని బాగా ఫిల్ చేస్తూ ఉన్నారు. అంటే గేమ్ను మారుస్తుంటారు అక్కడ ఉన్న వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, ఎవరిని పెంచాలి ఎవరిని తగ్గించాలి అనేది. నేను ఎండమోల్ చేస్తాను నేను అనుకోను. టీంలో ఎవరో ఉండొచ్చు, టీంలో ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు అతి తెలివితేటలు ఆ సందర్భంలో చెప్పేటప్పుడు అర్థం కావు. ఓకే కరెక్టేనేమో ఇది చూద్దాం అనుకోని కూడా జరగచ్చు. ఇదే నేను డిస్కస్ చేయాలి బాబు గారితో, నేను అడగాలి, నేను బాబు గారికి చెప్పాలి. ఎందుకంటే
ఆయన చాలామందికి 100 మందికి లైఫ్ ఇచ్చాడు ఆయన ఆ స్టూడియోలో కానివ్వండి తన సినిమాల ద్వారా కానివ్వండి. అటువంటి మనిషికి మచ్చరాకూడదు. అదొక్కటే నేను మాట్లాడాను. ఆ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల ఏమవుతుందండి, మీలాంటి వాళ్ళందరూ తప్పుగా అనుకుంటుంటారు షో గురించి. వాస్తవంగా బిగ్ బాస్ రియాలిటీ షో గాడ్ గిఫ్ట్ అండి ఎర్త్కి. ఆన్ ఎర్త్ ఇట్స్ ఎ గాడ్ గిఫ్ట్. మనుషులు కూడా మారిపోతారు మూర్తి గారు. ఇప్పుడు నేను పాయింట్ మీద అగ్రెసివ్ అవుతా, పాయింట్ మీదనే. దానికి కూడా అక్కడ కూడా నేను ఏ రోజు బూతులు మాట్లాడలేను. ఎనీ షో మన పొలిటికల్గా మాట్లాడినా కూడా, మనం సమాజం గురించి మాట్లాడినా ఎప్పుడు మనం ఆ లెవెల్కి వెళ్ళలేదు మూర్తి గారు. నా బౌండరీ నాకు ఉంది. కానీ బిగ్ బాస్ హౌస్ పోయిన తర్వాత మూర్తి గారు ఇంకా పేషెన్స్, ఇంకా పేషెన్స్, ఇంకా పేషెన్స్. ఇప్పుడు సపోజ్ ప్రెస్ మీట్ పెట్టినా జోకులు వేయటం తప్పితే అవసరం లేదు. వాళ్ళు నన్ను మూర్తి గారు నన్ను 100 రకాలుగా పించేయచ్చు. ఒక నిమిషం ఆగి స్పాంటేనియస్గా కూడా చెప్పగలను. ఓర్పు వచ్చింది బాగా, చాలా ఓర్పు, సహనం. ఎవరికైనా కూడా ఒకవేళ అగ్రెసివ్గా ఎగిరిని ఈ మన శోభ లాంటి పిల్లలకైనా కూడా బయటకు వెళ్ళిన తర్వాత రియాలిటీ అర్థమయ్యి మనుషుల్లో మార్పు వస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ షో, దిస్ బిగ్ బాస్ షో. లిటరల్లీ ఇట్ ఈస్ ఏ లైఫ్ లెర్నింగ్ స్కూల్, జీవిత పాఠశాల. సింపుల్గా 1 లైన్లో చెప్పాలంటే బిగ్ బాస్ షో. కానీ ఆ పాఠాలు నేర్చుకుని సర్టిఫికెట్తో ఇంకా రాకుండానే గేటు బయట ఎంత రచ్చ అయిపోయింది, అరెస్టులు, గొడవలు. బ్యాడ్ నెగిటివ్ అనిపించలే మీకు? అంటే నేను ఒక్కటి చెప్తాను, ఇందులో ప్రశాంత్కి ఎటువంటి సంబంధం లేదు మూర్తి గారు. తాగుతారు నైట్ 12-1 గంట అప్పుడు. పోలీసు వాళ్ళు ఉంటారు, ఒక చట్టం ఉంది ఇక్కడ అని ఆ సోయ ఉండదు వాళ్ళకి. వాడిదేం తప్పు. ఆర్టీసీ బస్ అద్దాలు పగలగొట్టడం అదే చెప్తున్నా కదా. నేను పోలీసు వారిని కూడా క్షమాపణ కోరాను నేను. ఎందుకంటే అది ఆ అబ్బాయి తప్పు కాదు, ఆ అబ్బాయి కోసం వచ్చిన వాళ్ళ తప్పు. అయినా కానీ తీసుకొని పాపం ఆ అబ్బాయిలు ఆ గెలిచిన ఆనందం కూడా లేకుండా పోయింది ఆ అబ్బాయికి. సో ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి మూర్తి గారు. జరగవా? జరుగుతాయి. దానికి ముందే అంటే నెక్స్ట్ టైం నేను అనుకుంటాను ఇది వీళ్ళకి కూడా మంచి లెసన్, ఎవరికి బిగ్ బాస్ నిర్వాహకులు కూడా నెక్స్ట్ టైం ప్రాపర్ ప్రోటోకాల్ అంతా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అదే రియాలిటీ షోలో నువ్వు గెలిస్తే బయటకు వచ్చి హీరో ఏమో అనుకున్న స్థాయిలో 2 ఫ్యాన్స్ కొట్టుకున్నట్టుగా నువ్వు ఆర్టీసీ ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టేసి కొట్టేస్తాను పగలగొడతా అనే స్థాయిలో ఏంది అసలు? ఏం గెలిచినట్టు? వాళ్ళు ఏం నేర్చుకున్నాడు 110 రోజుల్లో? ఆ అబ్బాయి అనలేదండి, ఆ అబ్బాయి చేయలేదు సార్, బయట వాళ్ళు ఎవరో చేశారు. అడికంత పాపం నిజంగా సార్ నేను చెప్తున్నాను మీకు. ఒక విషయం చెప్తాను మూర్తి గారు, మీరు నమ్ముతారో లేదో ఈ విషయం చెప్పొచ్చు. ఆ అబ్బాయికి 1.3 మిలియన్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో. అవును. ఇన్స్టాలో 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దీని ద్వారా డబ్బులు వస్తాయనే విషయం కూడా అబ్బాయికి తెలియదండి. మానిటైజ్ తెలీదా? మానిటైజ్ చేసుకోలే? ప్రామిస్. అదేంటి మామూలు తక్కువ ఉన్న ఐ స్వేర్ ఆన్ గాడ్, నిన్న నేను వచ్చినాక చేసేదంత. అంటే అతను సోషల్ మీడియా మేనేజర్ ఎవరో మానిటైజ్ చేసేవాళ్ళు ఎవరు లేరు? ఏమీ తెలియదు బాపు, బోలాబాలి పిల్లగాడండి, రాగా ఉంటాడు అంతే. అంతే. ఆ అబ్బాయి చెప్పి చేయించేంత తెలివితేటలు కూడా లేవు. అబ్బాయి చేయించి ఉండట్లే కానీ ఆ ఫ్యాన్స్ లోపల ఉన్నాడు, అసలు కనెక్షన్ లేదు. మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పడానికి కూడా. కాకపోతే ఏంటంటే వాడి బ్యాడ్ లక్ ఏంటంటే, మీరు నేను వాడు అందరం కలిసి బైకులు వేసుకొని వెళ్తా ఉన్నాం, గబక్కన పోలీసు వాళ్ళు ఆపితే దొరికేసాడు వాడు. లైసెన్స్ మన దగ్గర కూడా లేదు, కాకపోతే వాడు దొరికాడు ఆ రోజు, వాడికి పడ్డాయి చలాన్లో. అంతే మూర్తి గారు, అంతమించి ఏం లేదు. మానిటైజ్ చేసుకోమని చెప్పారా? మానిటైజ్ చేయించారా? నేనే చేయించా నిన్న, మన ఇంట్లోనే ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నాడు. నిజంగా వాడికి ఆ బ్రెయిన్ ఉండి దీన్ని. అందులో ఫస్ట్ నామినేషన్స్ ఏంటో తెలుసా మూర్తి గారు? సెకండ్ వీక్ నామినేషన్స్. నీకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నీకు 1,00,000 వ్యూస్ వస్తే నీకు ₹1,00,000 వస్తాయి, ఇన్ని వ్యూస్ వస్తే 1 మిలియన్ వ్యూస్ వస్తే నీకు ₹1,00,000 వస్తాయి. ఇలా మాట్లాడితే నాకు అప్పుడు అనిపించింది, అంటే వీడు బ్యాక్గ్రౌండ్ చెక్ అంతా చేసి వచ్చారు వీళ్ళు లోపలికి. నాకు అప్పుడు క్యారెక్టర్లు అర్థమైనాయి. సెకండ్ వీక్లో నాకు ఏ క్యారెక్టరు ఏంటి, వీళ్ళు అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి నాకు అంతా అర్థమైంది. సో ఈ పిల్లాడేమో పాపం భయపడుతున్నాడు. చూస్తే మొన్న వచ్చింది అంటే నన్ను బాబుగారు అడిగారు, ఈ అబ్బాయికి 2 ఫేస్లు అంటున్నారు అందరూ, నువ్వేమంటావు శివాజీ? నేను నమ్ముతున్నానండి ఆ అబ్బాయిని అని చెప్పి. బయటకు వచ్చి చూసిన తర్వాత వాడికి, నాకు తెలిసి వాడికి ఉన్న సబ్స్క్రైబర్స్కి వాడికి నెలకు 10 లక్షలు ఈజీగా రెండింటి మీద వస్తాయండి. ఇన్నేళ్ళకి వచ్చి ఉండేవి, చేసుకోవాలి చెప్తున్నా మూర్తి గారు. సో వాడికి ఎన్ని ఫేస్లు అండి ఇప్పుడు చెప్పండి మీరు నాకు? అంత తెలివితేటలు. ఇన్నోసెంట్ కదా.
సో నేను 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 అప్పుడు ఇంకా నేను ఇంకా గర్వంగా ఫీల్ అయ్యా. నా జడ్జిమెంట్ కరెక్ట్, నా జడ్జిమెంట్ కరెక్ట్, నేను ఎప్పుడు తప్పు చేయను, నేను కరెక్ట్గా కామన్ మ్యాన్కే నేను సపోర్ట్ చేశాను అని నేను ఫీల్ అయ్యాను మూర్తి గారు. వాడైనా ఎవరు కూడా మంచి జమ్ము అండి కుర్రాడు, జమ్ము, హానెస్ట్, మాట్లాడతాడు అంతే, చాలా సెన్సిటివ్ కుర్రాడు. సో ఇది వాళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయడానికి జస్ట్ ఒక రోజు మీద ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కేటాయించేవాడి అంతే. మనం వాళ్ళకి చేసింది ఏం లేదు, వాళ్ళ గేము, వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చిన విధానం. మీరు అనుకున్నారా లాస్ట్ వరకు నేను ఉంటాను, ప్రశాంత్ గెలుస్తాడని? ఎవరు? మీరు. నాకు ఒక దశకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. అంటే న్యాయంగా 15th వీక్లో మేము ముగ్గురు స్విమ్మింగ్ పూల్లో ఉన్నప్పుడు వాడి చెయ్యి మీద రాశా 1 2 3. మీ ముగ్గురుయా? మన ముగ్గురుమే రా అన్న. కొత్త క్యారెక్టర్ వచ్చింది 2లోకి. అమర్దీప్ వచ్చిందా? అది ఊహించలేదా మీరు అస్సలు? ఎందుకంటే మనోడే చెప్పాడు కదా, నేను అసలు ఏం ఆడలేదు, నేను ఫౌల్ ఆడాను. మరి ప్రజలు కదా, కానీ బిగ్ బాస్ ఏమో అబ్బా సూపర్ అది ఇది అని పూడుతున్నాడు. ఏంట్రా ఇది, మనమే తప్పేమరా, మనమే రాంగ్ ఆలోచిస్తున్నాం, పాపం ప్రజలు కరెక్ట్గా ఆలోచిస్తున్నారేమో, మనమే తప్పు ఆలోచిస్తున్నాం అనుకున్నాం. బట్ వాట్ ఎవర్, వాడు అక్కడుండి కూడా బయట మేనేజ్ చేయగలిగింది ఏం లేదు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఫర్ దాట్. డెఫినెట్గా రన్నర్ అంటే రన్నర్ యాక్సెప్ట్ చేయాల్సిందే, అది అంతే. ఓకే సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. శివాజీ గారు, ఏంటి పాలిటిక్స్ మరి 110 రోజులు 115 రోజులు రాజకీయాలకు దూరంగా ఏం ఫాలో కాకుండా ఏమవుతుంది బయట అనిపించలా? నాకేం అనిపించలేదండి. నేను తెలంగాణ ఎన్నికలకు ముందే వెళ్ళిపోయారు కదా లోపలికి. అసలు తెలీదు, లోపలికి వెళ్ళేటప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, బయటకు వచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఊహించలేదు కదా రేవంత్ సీఎం అవుతారని, మీరు అలా ఆ థాటే లేదేమో మీకు? నాకు రేవంత్ అన్న బాగా తెలుసు. ఆయన జూబ్లీస్ ఇక్కడ ఫిల్మ్నార్లో ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్సీ కాకముందు దాదాపు 25 సంవత్సరాల నుంచి తెలుసు నాకు రేవంత్ అన్న. నేను గాంధీ భవన్కి వెళ్ళా భారత్ జోడో యాత్ర, నాది ఒక స్పీచ్ ఉంటుంది. కరెక్ట్ గుర్తుంది. ఆ రోజు నాకు మనకి ఆంధ్రాలో అప్పుడు నేను వెళ్ళకముందండి కొన్ని టీంలు మన వాళ్ళు పనిచేశారు, బయట ఎన్ఆర్ఐలు సర్వే అన్ని చేశారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా వాళ్ళకి అవగాహన ఉంది. సో మార్పు వస్తుందని అనుకున్నా. వెళ్ళేటప్పుడు నేను హౌస్లోకి వెళ్తాను అన్నాక 4 రోజుల ముందు నేను వాళ్ళ టీం మెంబర్తో ఒక మాట అన్నాను. ఏమన్నానంటే, నాకున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ సిటీలో మీరు కనుక గ్రిప్ తీసుకుంటే మీకు కనుక కొన్ని సీట్లు వచ్చినా మీరు గెలుస్తున్నారు అని చెప్తున్నారు సర్వే వాళ్ళు, మనకు తెలిసిన మిత్రులు సర్వేలు చేసేవాళ్ళు చెప్తున్నారు. మీరు గెస్ కొట్టారు? గెస్ కాదు, అది వాళ్ళు చేసింది మనకు చెప్పింది. సో మార్పు ఉంటుంది, బీఆర్ఎస్ ఓడిపోతుందని తెలుసు. అదే 50-50 ఛాన్స్ అనుకున్నా నేను. అనుకోడు 50-50 ఛాన్స్ అనుకున్నా. బీఆర్ఎస్ ఓడిపోద్దని నేను అనుకోవాలా, 50-50 ఛాన్స్ ఉంది, సిటీని కట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ అన్న సీఎం అవుతాడు అనుకున్నా. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చెప్పా, మా టైగర్కి ఒక్కసారి అందరూ సపోర్ట్ చేయండి, మీరు కాంగ్రెస్ కోసం సపోర్ట్ చేయండి, దేశం కోసం సపోర్ట్ చేయండి, ఒక్కసారి సపోర్ట్ చేయండి అని చెప్పి ఒక 5 నిమిషాలు మాట్లాడా గాంధీ భవన్లో. సో అదైతే, సో అక్కడ మార్పు ముందే ఊహించారు, ఇక్కడ మార్పు వస్తుందని ఊహించిన మాట తెలంగాణలో. అయితే వాళ్ళ టీంలో కూడా ఒకళ్ళిద్దరికి నమ్మకం లేదు, ఏమో సార్ అని అన్నారు. అంటే బీజేపీ ఏదో గేమ్ ఆడేస్తుంది అనుకున్నారులేండి ఒక దశలో. బీజేపీ సెకండ్ పార్టీ సార్, కాంగ్రెస్కి డిపాజిట్ లేవు ఉప ఎన్నికల్లో అవన్నీ అనుకున్నారుగా జిహెచ్ఎంసీలో. అంటే అదే మూర్తి గారు, వీళ్ళందరూ మనం సొసైటీ గురించి మాట్లాడుకుంటుంటే ఏం చేస్తారు, మనం పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాం అనుకుంటారు. కరెక్ట్, అదే కదా. అదే చాలా బ్యాడ్ అయింది. అదే కదా, నాకు అదే చాలా బ్యాడ్ అయింది. నేను రాజకీయాల గురించి మాట్లాడలే, ప్రజలు ఏం మాట్లాడుకున్నారు, ప్రజల అవగాహన ఎలా ఉంది, ఇలాంటి వాటి గురించి నేను మాట్లాడేవాడిని జనరల్గా కూడా. సో దాన్ని తీసుకొచ్చేసి నువ్వు వాళ్ళకి సపోర్ట్ ఇప్పుడు ఉన్న మాట మాట్లాడుకుంటే ఎలాగా. సో నాకు అర్థమైన నా అవగాహన ప్రకారం ఏ పార్టీ ఎవరిని ఆపటం లేపటం జరగని పని అండి. నాకు అర్థమైందండి మూర్తి గారు. చంద్రబాబు గారు అరెస్ట్ మీరు బిగ్ బాస్ హౌస్లో ఉండగానే నాకు తెలియదు. నాకు అసలు తెలియదండి, నాకు తెలియదండి.
నాకు తెలీదు, బయటకు వచ్చిన విషయం కూడా నాకు తెలియదు, రెండూ తెలియదు నాకు. నేను వచ్చిన తర్వాత ఇలా అని తెలిసింది, ఇట్లా బాబు గారిని సరే కదా నాకు తెలుసు కదా ఆయన, వెళ్ళి కలుద్దామంటే అందుబాటులో లేరు ఇక్కడ. ఆయన గౌరవంగా పెద్ద ఆయన్ని కలవాలి కదా, అంతే తప్పితే. ఆంధ్రాలో మార్పు ఉంటుందని అనిపించింది మీకు? ఏదండి, ఆంధ్రాలో కూడా మార్పు వస్తుందని? ఆంధ్రాలో మార్పు వస్తుంది అనేది నేను ఇంత ముందే చెప్పానండి. నేను ఎందుకు సార్ మీకు ఇంత మంచి అవకాశం ఎంగేజ్లో ఎక్కడో తప్పు జరుగుతూ ఉంది చూసుకోండి సార్ అని కూడా అన్నాను నేను. అయితే ఓటిమూర్తి గారు రాజకీయాల గురించి ఇంక వదిలేద్దాం అనుకున్నా, మాట్లాడటం అనవసరం వీళ్ళ గురించి. నాకు ఒకటే అనిపించింది, సమాజంలో ప్రజలు మారాల్సిందే. కానీ సొసైటీ గురించి కన్సర్న్ పోదుగా మీకు? సచిన, ఎందుకంటే కెరీర్ వదులుకుని, సినిమాలు వదులుకుని, కేసులు ఎదుర్కొని ఇన్ని చేసింది మీరు సొసైటీ కోసం. అమరావతి పాదయాత్రలు సమాజం అవి మీరు వదిలేయగలరు అనుకుంటున్నారు? చెప్తాను, నేను అదే చెప్తాను. నేను సమాజాన్ని గొంతుకనే తప్పితే నేను రాజకీయ పార్టీల గొంతుకని కాదు, నాకు అవసరం లేదు. ప్రజల్లో మార్పు రావాలి. 10 ఏళ్ళు అండి, నిజం చెప్తున్నాను. నా విలువైన వయస్సు, నా విలువైన కెరీర్, అన్నిటికన్నా విలువైన నా ప్రాంతం అని ఫీల్ అయ్యి నేను వెళ్ళాను. నేను ఇప్పటికీ నో రిగ్రెట్స్. రాబోయే జనరేషన్స్కి, ఇప్పుడున్న ఈ జనరేషన్స్కి ఒక ఎంప్లాయ్మెంట్ కావాలి. ఈ ప్రాంతం ఇక్కడి నుంచి విడిపోయింది ఈ ప్రాంతం, ఆ ప్రాంతం చాలా నష్టపోయింది. దానికి డెఫినెట్గా ఒక దిశ కావాలి, దానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలి. అలా అని ఒక ఆశలు పెట్టుకున్నటువంటి మనకి ఒక ఊహించని దెబ్బ కొట్టేసరికి బాధేసింది. అరే నా ఓటోడికి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసుకోవటానికి ఉన్నాయి ఆ రోజుల్లో, ఎందుకంటే ఇది మన క్యాపిటల్, రేపు పొద్దున ఆ ప్రాంతంలో పిల్లల పరిస్థితి ఏంటి అనే ఒక బాధనే. నా కెరీర్ కన్నా పెద్ద విషయం, నా కెరీర్ ఏం పెద్ద గొప్పది కాదు. ఓకే, దేవుడి దేవల నాకు సినిమా బాగానే ఇచ్చింది, ఓకే కొంతకాలం సమాజం కోసం పనిచేద్దాం అనుకుని పనిచేశాను. నాకు ఇక్కడే ఒక బాధ వేస్తున్న అంశం ఏంటంటే, అన్లెస్ ప్రజల్లో ఈ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి కుల వైషమ్యాలు పోయి సమాజం, ఇన్ఫ్రాస్ట్రక్చరు, భావితరాలు ఇటువంటి ఆలోచన వచ్చే ఒక రోజు వచ్చిన రోజున నా గొంతుకు ఇంకా గట్టిగా వినపడుతుంది. ఒకవేళ లేకపోయినా ఎవరూ లేరు కదా అని చెప్పి విచ్చలవిడితనం చేసినప్పుడు నా గొంతుకు వినపడుద్ది. అంతవరకే ఫిక్స్ అయ్యాను మూర్తి గారు. ఇప్పుడు ఫర్దర్గా నా కుటుంబంలో నా పిల్లల కోరిక తీర్చాలి, నేను ఓ తండ్రిగా నేను వాళ్ళ కోరిక తీర్చాలి, నేను యాక్ట్ చేయడం వాళ్ళు చూడాలి. సో మళ్ళీ సినిమా రంగంలోకి వెళ్తారు హీరోగా? ఖచ్చితంగా వింటున్నాను. ఇప్పుడు 90s ఏదో వెబ్ సిరీస్ చేశారుగా? అవును, 90s వెబ్ సిరీస్ మూర్తి గారు. మన జనరేషన్కి, ఇప్పుడు జనరేషన్కి, పాత 70sలో ఉన్న జనరేషన్స్కి ఒక వారధిలాగా అనిపిస్తుంది 90s అనే జనరేషన్. ఆ జనరేషన్ అటుపక్క తెలుసు, ఇటుపక్క తెలుసు, 70s గురించి తెలుసు. అలాంటి ఒక మ్యాజికల్ మూమెంట్ అండి #90s మిడిల్ క్లాస్ బయోపిక్. మనందరం మనమైతే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళమే మనందరం. ఆ పరిస్థితులు, ఆ రోజుల్లో ఆ స్కూళ్ళలో ఆ పిల్లల బిహేవియరు, ఆ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉండేవి, అప్పుడప్పుడే వస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలు, సో పిల్లల ప్రెషరు, ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్తో ఉంటుందండి. మాకు పెయిన్ లైక్ మిస్సమ్మ సినిమా, నాది పెయిన్, మీకు ఎంటర్టైన్మెంట్. అలాంటి ఒక బ్యూటిఫుల్ స్వీట్ స్టోరీ అండి #90s అనేది. రామోజీరావు గారు అదే ఈటీవీ విన్ యాప్లో వస్తూ ఉంది అది. సో వాసుకి గారు దాంట్లో నా పేరుగా చేశారు. నాకు 3 పిల్లలు, నేను మ్యాథ్స్ టీచరు. దానికోసం నేను దాదాపు అంటే తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ గారు చెల్లెలు గారు, ఆనంద్ సాయి గారు. ఎస్ సార్, 30 కేజీలు మా వాళ్ళు అంటున్నారు, కానీ నేను 10-15 కేజీలు పెరిగే దానికోసం. పెరిగి మీరు చూడండి, ఆ ఫ్రేమ్లన్నీ కూడా అట్లా కనపడతాయి. సో బిగ్ బాస్ వెళ్ళడానికి ముందు అయిపోయింది షూటింగ్ అయిపోయింది. సో మళ్ళీ అక్కడ లక్కీగా నేను తగ్గాలని. మీ ఇద్దరు అబ్బాయిల కోరిక మీరు మళ్ళీ సినిమాల్లో ఉండాలన్నా? పక్కా. అంటే ఇప్పుడు నేను షోకి వస్తున్నప్పుడు కూడా, నాన్న రాజకీయాలు వద్దు నాన్న, ప్లీజ్ నాన్న సినిమా చేయి నాన్న, చిన్నోడు రిక్కీ. నేను అదే, నాకు ఇప్పుడున్న మనకున్న ఏర్పడ్డ ఈ జనరేషన్ ఫ్యాన్ బేస్, పిల్లలు నన్ను అభిమానించేవాళ్ళు, ఫ్యాన్ బేస్ అనే మాట పెద్దది అవుతుందేమో, కానీ నన్ను అభిమానించేవాళ్ళు అందరూ కూడా వాళ్ళు కోరుతుంది ఏంటంటే, వద్దు సార్ మనకదే, వీళ్ళు మారరు, మీరు సినిమాలు చేయండి సార్, మీ సినిమాలన్నీ ఇప్పుడు మళ్ళీ టీవీలో వేస్తున్నారు సార్, మళ్ళీ మొత్తం చూసిన తర్వాత అయ్యో ఇంత. ఓటీటీ వచ్చిన తర్వాత మీరు చేయలేదు సినిమాలు? ఓటీటీకి ముందు తెలియదు. ఇప్పుడు ఓటీటీ వచ్చింది కాబట్టి మీకు మళ్ళీ ఒక ప్రపంచం క్రియేట్ అయినట్టే. డెఫినెట్గా అండి, ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ బిగ్ బాస్లో శివన్నగా అందరికీ తెలిసారు కాబట్టి డిజిటల్ జనరేషన్. బిగ్ బాస్ అనేది శివాజీ మళ్ళీ యాక్ట్ చేస్తాడనే దానికి ఉపయోగపడిద్దని నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో
అలాగే నిజంగానే వచ్చిన దగ్గర నుంచి స్క్రిప్ట్లు వింటానే ఉన్నాను. ఒక 4 స్క్రిప్ట్లు విన్నాను నేను. ఒకటైతే నాకు బాగా నచ్చింది. సో అడ్వాన్స్ ఇస్తే అనౌన్స్ చేద్దాం అనుకున్నా. సో వింటున్నారు బాగా స్టోరీలు? వింటున్నానండి. ఈరోజు కూడా ఒక అబ్బాయి ఫోన్ చేశాను, చూడు నాన్న మన దగ్గర ప్రొడ్యూసర్లు లేరు, మనమే కొత్త, మనమే బాబు అనే పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. సో కాబట్టి నీ దగ్గర ప్రొడ్యూసర్ ఉన్నాడు, వాళ్ళ కథ నచ్చింది, అప్పుడు నువ్వు నాకు చెప్పు, నేను వింటా. నేను ఎవరికైనా ఇదే చెప్తున్నా అండి, నా దగ్గర ప్రొడ్యూసర్ లేరు. సో సార్ మీరు ఇంకొకటి ఫోన్ చేశారు, సార్ మీరు మీరు ముగ్గురు కలిసా, ఒరే అది షార్ట్ ఫిల్మ్ రా, షార్ట్ మూవీ రా, అది కరెక్ట్, నేను సినిమా తీయట్లేదు రా దాన్ని, సినిమా అని పెద్ద ఏదో ఒక 1/2 అవర్ 45 మినిట్స్ 1 అవర్ లోపు ఓ షార్ట్ ఫిల్మ్ లాంటిది తీద్దాం, షార్ట్ మూవీ లాంటిది తీద్దామని ఆశరా. అదేముంది, మనం రెడ్ కెమెరాలో చిన్నది చేసేయచ్చురా, మేము లైట్లు ఉన్నా లేకపోయినా న్యాచురల్ ఫిల్మ్ తీద్దామనే ఆశ. అది ఎంతవరకు ఇద్దో లేదు తెలియదు. మళ్ళీ మేము ముగ్గురు అండి, స్పై, టైటిల్ కూడా స్పై. ఎవడన్నా రిజిస్టర్ చేసుకున్నాడు అనుకోండి, ఇంకోటి పెడతాం దాని కింద, అదే కదా శివాజీ శివన్న స్పై అంటారు, అంతే, ఏదో ఒకటి పడింది ఎంతసేపు. సో ఆ యాంగిల్లో ప్రస్తుతం అయితే ఆలోచనలన్నీ కూడా అలా ఉన్నాయి మూర్తి గారు. సో రీఎంట్రీ మళ్ళీ కంబ్యాక్ అయితే బిగ్ బాస్ అయిపోయింది కదా, రీఎంట్రీ స్క్రీన్ మీద కనపడ్డాను కదా, ఇంకా రేపు 5వ తారీఖున మళ్ళీ ఇది. సో శివన్న క్యారెక్టర్లు రాసుకోవచ్చు అందరూ బ్రహ్మాండంగా, ప్లీజ్ రాయండి. అంటే నేనది ఏదో పోయి పక్కన నిలబడి అలా కాదు, వద్దు, నాకు ఆ డబ్బులు కూడా వద్దు. ఎందుకు ఒక్కటి బిగ్ బాస్కి వెళ్ళి నాకు నేను నేర్చుకుంది ఇంకోటి ఏంటో తెలుసా మూర్తి గారు, నాకు ఎప్పుడు నా అంతరాత్మ చెప్తూనే ఉండేది, డబ్బులకి వేగం పడకో, నువ్వు పడ్డా రావు, వస్తాయి అవి, నీ డెస్టినీలో నీకు ఎంత రావాలి డిపాజిట్ అదంతా కూడా ఇట్స్ ఆల్ ప్రోగ్రామ్ చేస్తుంది అది. ఆ ఎగ్జిట్ అప్పుడు ఏ ఎగ్జిట్లో ఎంతెంత రావాలో అది వచ్చేస్తుంది. అవును, లేకపోయినా 10 ఏళ్ళు బతికే కదా, ఎందుకు తొందరపడాలా, ఎందుకు ఊరికే ఏది పడితే చేయాలి, అవసరం లేదు. నాకు రాసే క్యారెక్టర్లు, నేను చేయగలిగిన క్యారెక్టర్లు రాస్తారు కదా, అప్పుడు నేను అవసరమే కదా, అంతే కదా. సరే రూపాయి అటు ఇటు చేస్తారు కదా, ఏం చేయాలా. నాకు అదొక్క విషయంలోనే రాజకీయ నాయకులతోటి అక్కడే నాకు కోపం వస్తూ ఉంటుంది. ఒర్రా 10,000 సంపాదించేవాడు హైదరాబాద్లో బతుకుతున్నాడు, 10 లక్షలు సంపాదించేవాడు బతుకుతున్నాడు, 10 కోట్లు సంపాదించినాడు, దేనికి రా 100 కోట్లు మీకు? ఈ పాపం ఎందుకురా మూటగట్టుకుంటారు? ఎంతకాలం ఇప్పుడు వచ్చే రాబోయే తరాలు, ఇప్పుడున్న తరాల బిడ్డలు, ఈ బిడ్డలు 90% మిడిల్ క్లాస్ వాళ్ళే కదరా. ఈ పాపం అంతా ఏం చేస్తారా ఇన్ని 100 కోట్లు? మీరు ఏం చేసుకుంటారు? ఈ పిల్లలకు రావాల్సిన విద్య, వైద్యం, రోడ్లు, కరెంటు, కమ్యూనికేషను, ఇదంతా పిల్లలకి చెందాల్సినటువంటి ఆస్తులు ముష్టి మీ 2-3 వేల మంది రాజకీయ నాయకులు ఈ దేశంలో మా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ ప్రజల ఆస్తుల్ని, ప్రజలకు రావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దోచుకుంటున్నారే. ఏం చేసుకుంటారా నా చెప్పురా? నువ్వు చచ్చాక నెక్స్ట్ ఇయర్ నీ ఫ్యామిలీ మొత్తం వచ్చి నీకు తద్దనం పెడతారా? అయ్యే పనేనా? లేదు కదా. ఎందుకు రా దీనికి? ఎవడరా వస్తాడు నీకు? నీ కొడుకు నువ్వు నిన్నటిదాకా చాలా పెద్ద తోపు తురుముకాను అనుకున్నాక నీ ఫ్యామిలీ, నీ కొడుకు అమెరికాలో ఉన్నాడు, నీకు బాగాలేదంటే నిన్ను వచ్చి ఇంటికి వచ్చి చూసిపోతాడురా, వీడియో కాల్లో చూస్తున్నాడు. దేనికోసం రా 1000 కోట్లు సంపాదిస్తున్నావు, 100 కోట్లు? ఎందుకురా అంత పాపం మూట కట్టుకుంటున్నారు మీరు అందరూ? ఈ మాటలు నేను మాట్లాడేస్తాను, ఫస్ట్ నుంచి మాట్లాడతాను కదా మూర్తి. ఈ మాటలు నచ్చకపోతే నేను ఏం చేయాలి? జనరేషన్ పట్టించుకోవాలి. మీకు రావాల్సినటువంటి మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మీ భావితరాల భవిష్యత్తుని నాయకులు దోచుకుంటున్నారు. మీ గళం విప్పితే గోశలు మూసుకొని కరెక్ట్గా దారిలోకి వస్తారు. 100 కోట్లు పెట్టి ఎలక్షన్లో గెలుస్తూ పోతూ దేనికోసం? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనందరం కూడా దేనికోసం సపోర్ట్ చేస్తున్నాం వీళ్ళందరినీ? ఇలాంటి ఒక రోజు రావాలని. ఆ రోజు నా గొంతుక ఒక సునామీలాగా ఉంటుంది. లేదనుకో ఉన్న నలుగురు సమాజం 4 దిక్కులుగా మారిపోతే మీ గొంతు మోగపోదు, విరామం అంతే. మీరు ఉన్న నలుగురు సమాజం 4 ముక్కలుగా విడిపోతే నేను ఒక మౌన మునిలాగా ఉంటానే తప్పితే నేను చేయగలిగింది ఏముంది? ఒక్కడిని మీ నలుగురే నన్ను తిడతారు. మళ్ళీ మీరే ఈ రాజకీయ పార్టీలు పంచం చేరి మీరే అక్కడ రూపాయికి 10 రూపాయలకి పనిచేస్తూ నా మీద కామెంట్లు పెడతారు, నా మీద పోస్టులు పెడతారు. నేను ఎవరి కోసం పనిచేస్తున్నాను రా బాబు? మీకోసం, మీ తరాల కోసం పనిచేస్తామని అప్పుడు అనుకున్నా.
చేశా, ఇప్పుడు కూడా అనుకుంటున్నా. కానీ నాకు కావాల్సింది ఈసారి మీరు ముందుకొస్తే మీ వెనకాల నేను ఉంటా, సైన్యం మీ వెనకాల నేను ఒక సైన్యంలాగా ఉంటా. మీరు రారు. నాదంతా కూడా ఎడారిలో ఎండమావని ఎత్తుక్కున్నట్టే 10 సంవత్సరాలు నాకు అలాగే అయిపోయింది. మీకు ప్రత్యేక హోదా అని చెప్పారు, ఇవ్వలా. చెప్పినోడు ఇవ్వలా. లేదు వాడిని కొట్టి తెస్తానన్నాడు, తేలా. లేదు నేనున్నా నీకు ఈసారి మీకు అన్నాడు, ఏమీ మాట్లాడలా. ఇంకా దీనికోసం నేను రాజకీయ పార్టీల చుట్టూ ఎగబడి వాళ్ళ కోసం తిరగాల? వద్దు. నా బిడ్డలు నన్ను అడిగారు, నానా నువ్వు ఒకసారి సినిమాలు చేయి నాన్న, మేము చూడాలనుకుంటున్నామని. ఆ కోరిక తీర్చడం పెద్ద పని కాదు నాకు, అది చాలా చిన్న పని, నాకు తెలిసిన పని. అది ఇంకా బ్రహ్మాండంగా చేయగలను. ఆ వేలో ఆలోచిస్తున్నా మూర్తి గారు. సమాజం బాగుంటేనే సినిమా బాగుంటుంది, మీడియా బాగుంటుంది, అందరూ బాగుంటారు. సమాజమే విడిపోయి రకరకాలుగా పార్టీలు మన అవసరాల గురించి మాట్లాడకుండా పార్టీలు నాయకులు కులాల గురించి మాట్లాడుతున్నప్పుడు శివాజీ ఇంకా ఎండమావి గురించి ఎత్తుకున్నా అంటే నా కుటుంబమే నన్ను తిడుతుంది, నా అభిమానులే నన్ను తిడతారు. నా అభిమానులు అందరూ కోరుకుంటున్నారు నన్ను. ఇప్పుడు అభిమాని బిగ్ బాస్ తర్వాత నాకు ఏర్పడ్డ ఈ జనరేషన్ ఫ్యాన్స్ అందరూ కూడా, నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా నన్ను సినిమా చేయమని అడుగుతున్నారు. రాజకీయాలకి రాజకీయ నాయకులకి వాళ్ళ గురించి మాట్లాడటం ఆపి సినిమాలు చేయాలని మాత్రం ఫిక్స్ అయ్యాను. మూర్తి గారు మీరు డైరెక్టర్ అయ్యారు, అదిరిపోయి క్యారెక్టర్ రాయండి, నేను చేస్తాను. ఖచ్చితంగా రాయండి, నేను ఎలా చేస్తానో మీ అందరికీ తెలుసు. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.